పెదనైనా వాళ్ళు వచ్చేస్తున్నారంట. ఒరే నువ్వు వెళ్ళి ఎలివేషన్తో రా పో. అట్నే సీన్ మొదలవుతా ఉంటది. అందరు రెడీగా ఉండండి, ఓకేనా? ఏ పనోడా, నువ్వు కూడా రెడీగా ఉండు. నేను ఓనర్ని. నువ్వు ఇప్పుడు పనోడువే కదరా, మూసుకుని పని చెయ్యి. వచ్చేసుంటారు, పద. నమస్కారం గారు, నమస్కారం అండి. రండి రండి. నమస్కారం అండి. వెల్కమ్ వెల్కమ్, అందరికి వెల్కమ్ 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 వెల్కమ్. రండి చెల్లెమ్మ, రండి కూర్చోండి. సిట్ సిట్ సిట్. అందరు కూర్చోండి. సిట్ సిట్. అమ్మా, మా అత్తారిల్లు భలే ఉంది కదా? చాలా కష్టపడి కట్టించిన ఇల్లు అమ్మా. ఇంటి ఇటుక ఇటుకలోను యజమాని గారి ప్రేమ మక్కువ కనబడుతుంది మేడం. యజమాని గారు, అన్నయ్య గారు, నిజంగా మీరు ఇంటిని ఎంతో శ్రద్ధతో కట్టించారని అర్థమైపోతోంది. ఈ ఇంటిని చూస్తేనే మీరెంతటి పద్ధతైన వారో మాకు తెలిసిపోతోంది. థ్యాంక్స్ అమ్మా. అంతా భగవంతుడి సంకల్పం. యజమాని గారి గొప్పతనం. యజమాని గారి గొప్పతనం. ఒరే సర్వెంట్, బియ్యంకుల వారందరికీ జ్యూసులు పలహారాలు పట్టుకురా వెళ్ళు. బావు గారు, అబ్బాయి ఎక్కడ? అది ఏంది బ్రో నువ్వు నా కోసం కుట్టిన అర్మని ఇంకా పంపలేదా? అడుగు. సినిమా హీరోలు అడుగుతున్నారా? ఛ! ఇట్ట నా కోసం కుట్టిన గుడ్డలని ఇలా సినిమా హీరోలు ఎత్తుకుపోతే నేనేం వేసుకునేది చెప్పు? అసలు ఈ సినిమా వాళ్ళకి నేనంత సరువు ఇచ్చుండాల్సింది కానే కాదు. ఛ! వీళ్ళెప్పుడు ఇంతే. హాయ్ హాయ్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. అప్పుడే వచ్చేసుండారా? ఉదయం లేచినప్పటి నుంచి అందరితో కాన్ఫరెన్స్ మీటింగ్లే సరిపోయిండాయి నాకు. అమ్మే, ఈ పనికి మళ్ళీ బిల్డప్తోనే టైం అంతా మింగేసేలా ఉన్నాడు. అప్పుడే 20 నిమిషాలు అయిపోయి ఉండదమ్మే. ఎదుగో అబ్బాయి సుందరం, అక్కడే ఉండి మాట్లాడతావా ఏంటి? వచ్చి కూర్చుంటే మాట మంతే చూసుకుంటాం కదా. ఓ, అసలుకే ఆడ టైం అయిపోతా ఉండదు. 25 minutes ఓవర్. మినిట్స్ ఏంటి? అంటే మా అబ్బాయికి 112 దేశాల నుంచి అరగంటకొకసారి ఏదో ఒక బిజినెస్ మీటింగ్ పడుతుంటుంది అబ్బాయి. అందులో 25 నిమిషాలు అయిపోయాయని మా సర్వెంట్ ఉద్దేశము. అత్తయ్య గారు, మొదటిసారి మీరు మా ఇంటికి వచ్చుండారు. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. ఆశీర్వదించండి. అయ్యో, మీరు నా కాళ్ళకి మొక్కడం ఏంటి బాబు? మా అబ్బాయికి పెద్దలంటే వల్ల మాలిన గౌరవము, భక్తి. వదిన గారు, పర్వాలేదులే, ఆశీర్వదించండి. చిన్నత్తయ్య గారు, మీరు కూడా ఆశీర్వదించండి. చల్లగండి బాబు. అయ్యో సుందరం గారు, నేనండి. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? తెలుసండి, కింద మేకుంది, మీ కాలి గుచ్చుకుంటుందేమో అని.
మిమ్మల్ని కేరింగ్గా చూసుకోవడం నా బాధ్యత కదా. అమ్మా, బతికిపోయాను. మీ అందరికీ వల్గర్గా అనిపిస్తే నన్ను క్షమించండి. అయ్యో పర్లేదు బాబు, ఇంత డబ్బున్నా చాలా స్వచ్ఛంగా ఆలోచిస్తున్నావు. సర్వెంటో, జ్యూసులు టేబుల్ మీద పెట్టామంటి, వాళ్ళ చేతికి ఇవ్వాలి. అలాగే సార్. త్వరగా కూర్చో బాబు. మేడం తీసుకోండి. అదేంటి ఈ పనుడి ఫోటో అంత అట్రాక్టివ్గా ఫ్రేమ్ కట్టి పెట్టారు? ఆ, అది అది మా ఇంటి నిర్మాణం నుంచి మా పనోడు ఈ ఇంట్లోనే పనిచేస్తా ఉన్నాడు. ఈ ఇంటికి చేసిన సేవలకి గాను గౌరవాన్ని గుర్తింపుని ఇవ్వటానికి పని చేసిన పనోడి ఫోటోని తీసి అక్కడ పెట్టాము. ఎంత గొప్ప సంస్కారం మీది. పనివాళ్ళనే మీరు ఎంతలా గౌరవిస్తున్నారు అంటే ఇంకా ఇంటి కోడల్ని ఎంతటి ప్రేమానురాగాలతో చూసుకుంటారో అర్థమైపోతోంది. ఆనంద, ఈ కుటుంబంలో మనుషులు, వీళ్ల పద్ధతులు అన్నీ ఎంతో నచ్చాయి నాకు. ఇంకా తదుపరి విషయాలు కూడా చర్చించుకుంటే తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు మొదలు పెట్టచ్చు. అమ్మో, ఇంకో 15 నిమిషాలు మాత్రమే ఉండాదే. సరే వదిన గారు, మంచి రోజు చూసుకుని పంతులు గారిని పిలిపించి త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. అయ్యో అత్తయ్య గారు, అప్పుడే వెళ్ళిపోతారా? భోంచేసి కదా మీరు పోవాలా. మీరు వస్తుండారని సిడ్నీ నుంచి చికెను, మలేషియా నుంచి మటను, ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్సు, ఇటా దేశానికో వెరైటీ చొప్పున తెప్పించుండాము. మీరు మా విందు ఆరగించే ఇవాళ పోవాలా.